నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త రూల్ అమల్లోకి వచ్చిందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. వివరాల్లోకి వెళితే క్రమబద్ధీకరించబడిన వాహన యాజమాన్య బదిలీల కోసం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సాహెల్ యాప్ లో కొత్త సేవను ప్రారంభించినట్లు ప్రకటించింది. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వాహనానికి సంబంధించిన ఓనర్షిప్ ఏదైతే ఉందో వాహన యాజమాన్యాన్ని బదిలీ చేసే ప్రక్రియను సులభతరం చేసే విధానాన్ని సాహెల్ యాప్ లో కొత్త సేవను ప్రారంభించినట్లు తెలిపింది. అలాగే ఎవరైతే కొనుగోలుదారులు కానీ అలాగే అమ్మేవారు ఎవరైతే ఉన్నారో వాహనాలను ఇద్దరు లావాదేవీలను సమర్థవంతంగా పూర్తి చేయడానికి ఇది అనుమతిస్తుందని చెప్పి భౌతిక వ్రాత పత్రాన్ని ఇది తొలగిస్తూ ఉందని చెప్పి బదిలీని ప్రారంభించడానికి అమ్మే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో సాహెల్ యాప్ ద్వారా వాహనం యొక్క వివరాలను మరియు కొత్త యజమాని యొక్క సివిల్ ఐడి నెంబర్ను అందజేస్తూ దరఖాస్తును సమర్పించాలని చెప్పి ఆ పైన కొనుగోలుదారుడు అభ్యర్థనను ఆమోదించి అవసరమైన రుసుములను చెల్లించి కొత్త ఎలక్ట్రానిక్ వాహన లైసెన్సును వెంటనే అతను డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పి తెలిపింది. ప్రస్తుతం ఈ యొక్క కొత్త సేవ కొత్త రూలు అమల్లోకి వచ్చినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.